హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ముంగమూరి దేవదాస్ గారు రచించిన కీర్తనలను ధ్యానించుకుంటున్నాము కదా. అందులో భాగంగా మరొక కీర్తనని ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య, మీకు అనేక వందనములు. ఈ సమయం వరకు కాపాడిన దేవా, నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మేము ఈరోజు ఒక కీర్తనని ధ్యానించిపోవచ్చుండగా మీరు మాతో ఉండండి. అందులో ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని, అర్థాన్ని మా హృదయానికి తాకేలా చేయండి, అక్కడ భద్రపరచబడేలాగా చేయండి. మేము నెక్స్ట్ టైం ఆలయంలో నిలబడి మేము ఈ కీర్తనని పాడుచుండగా దాని యొక్క అర్థం ఎరిగి హృదయపూర్వకంగా ఆరాధించుకునే భాగ్యాన్ని దయచేయండి. నా ఈ ప్రయత్నంలో, మా అందరి ప్రయత్నంలో తోడుగా ఉండండి. మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమేన్. ముంగమూరి దేవదాస్ గారు తెలుగు క్రైస్తవ కీర్తనకి రచించిన పాట మనం ధ్యానించుకోబోతున్నాం. బయలుపరిచినావు నీ బైబిల్ గ్రంథంబు అనే కీర్తనని, బైబిల్కి సంబంధమైన కీర్తనని ధ్యానించుకుందాం. బయలుపరచినావు నీ బైబిలు గ్రంథంబు, బయలుపరచినావు నీ బైబిలు గ్రంథంబు, బయలుపరచినందున ప్రభువా వందనంబు, బయలుపరచినందున ప్రభువా వందనంబు, బయలుపరచినావు నీ బైబిలు గ్రంథంబు. యేసయ్య, మీ బైబిల్ గ్రంథాన్ని మా అందరికీ బయలుపరిచారు, తెలియచేశారు. అలా తెలియచేసినందుకు నీకు అనేక వందనములు. మనమందరం బైబిల్ చేత్తో పట్టుకుని చదువుతున్నామంటే, ప్రార్థిస్తున్నామంటే, దానిలో ఉన్న వాక్యాలని చదవగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, తాకగలుగుతున్నామంటే అది దేవుడు మన అందరి జీవితంలోనికి బయలుపరిచారు. కేవలం ఫిజికల్ మన కంటి దృష్టితో చూడడమే కాకుండా హృదయంలో అర్థం చేసుకోవడానికి, దాన్ని హృదయంలో తలపోసుకోవడానికి మనకి దేవుడు సహాయం చేస్తున్నారు. బయలుపరచినావు ఒక వ్యక్తికి మొదట, బయలుపరచినావు ఒక వ్యక్తికి మొదట, బయలుపరచినావు ఆ కాల సభకు పిమ్మట, బయలుపరచినావు ఆ కాల సభకు పిమ్మట, బయలుపరచినావు నీ బైబిల్ గ్రంథంబు. అయితే బైబిల్ని ఫస్ట్ ఒక వ్యక్తికే బయలుపరిచారు. తర్వాత అతని ద్వారా ఎంతో మందికి, ఆ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నుంచి అందరికీ, ఆ టైంలో ఉన్న సభకి, అంటే అప్పుడున్న చర్చ్ కాంగ్రిగేషన్స్కి, ఇప్పుడున్న కాంగ్రిగేషన్స్కి మనం అందరం చేత్తో బైబిల్ తాకగలిగామంటే దేవుడు ఆ మొదటి వ్యక్తికి బయలుపరిచినందువల్లనే మనం అందరం బైబిల్ చదవగలిగినాం. అందుకు దేవునికి మనం వందనం చెల్లించుకోవాలి. బయలుపరచినావు విశ్వాస కూటములకు, బయలుపరచినావు విశ్వాస కూటములకు, బయలుపరచినావు విశ్వాస శూన్య జనులకు, బయలుపరచినావు విశ్వాస శూన్య జనులకు, బయలుపరచినావు నీ బైబిలు గ్రంథంబు. విశ్వాస కూటములకు ఎవరైతే గ్యాదర్ అవుతారో, ఫెయిత్తో గ్యాదర్ అవుతారో ఆ క్రౌడ్స్ మధ్య కూడా నీ బైబిల్ని నువ్వు బయలుపరిచావు. ఇంకా విశ్వాస శూన్య జనులకు, మొత్తం జనాంగం అంతటికి, అందరికీ బైబిల్ వచ్చేలాగా చేశావు. బయలుపరచినావు ప్రపంచ దేశములకు, బయలుపరచినావు ప్రపంచ దేశములకు, బయలుపరచినావు 20,000 భాషలకు, బయలుపరచినావు 20,000 భాషలకు, బయలుపరచినావు నీ బైబిల్ గ్రంథంబు. మనం పైన చదువుకున్నాం కదా, విశ్వాస కూటముల కంటే ఎవరైతే ఫెయిత్ఫుల్గా ఉన్నారో, నమ్మిక ఉంచున్నారో వాళ్ళకి బయలుపరిచారు. విశ్వాస శూన్య జనుల కంటే, విశ్వాసం లేని వాళ్ళకి కూడా బైబిల్ని బయలుపరిచారు. అలాగే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి బైబిల్ని బయలుపరిచారు. 20,000 భాషల్లో, ఇప్పుడు ఇంకా ఎక్కువ భాషలు అయి ఉంటాయి. కీర్తన రాసే టైంకి 20,000 భాషలను మెన్షన్ చేశారు, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ భాషలు జనాలకి తెలిసింది. బయలుపరచినావు నీ వాసులమౌ మాకు, బయలుపరచినావు నీ వాసులమౌ మాకు, బయలుపరచినావు 2,000 కాల జనులకు, బయలుపరచినావు 2,000 కాల జనులకు, బయలుపరచినావు నీ బైబిల్ గ్రంథంబు, బయలుపరచినావు నీ బైబిల్ గ్రంథంబు.
నీ నివాసులమైన మాకు అంటే నిన్ను నమ్మిన మా అందరికీ నీ ఆలయంలో, నీ సన్నిధిలో, నువ్వు ఇచ్చే నివాసంలో జీవిస్తున్న మా అందరికీ బయలుపరిచావు. అలాగే 2000 కాల జనులకు, 2000 కాలముల జనాలకంటే 2000 కాలాలు జనరేషన్ జనాలకు కూడా నువ్వు తెలియచేశావు. అచ్చు పుట్టినప్పుడే అది అచ్చు వేయించినావు, అచ్చు పుట్టినప్పుడే అది అచ్చు వేయించినావు, నచ్చినట్టి వారిలో అది గృచ్చి వేసినావు, నచ్చినట్టి వారిలో అది గృచ్చి వేసినావు, బయలుపరచినావు బైబిల్ గ్రంథంబు, బయలుపరచినావు బైబిల్ గ్రంథంబు. అచ్చు పుట్టినప్పుడు అంటే ప్రింటింగ్ మిషన్స్ వచ్చిన కొత్తలోనే అది ప్రింట్ వేయించినావు. ఫస్ట్ బైబిల్ని కూడా ప్రింట్ వేయించినావు. అలాగే ఎవరికైతే అది నచ్చిందో వాళ్ళందరి హృదయంలో గృచ్చి వేసినావు. అంటే మనం ఒక వాక్యం చదివినప్పుడు అది మన హృదయానికి తాగుతుంది కదా, అది ఇంకా మన హృదయాల్లో మర్చిపోలే. మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, ఎన్ని రోజులు అయిపోయినా ఫస్ట్ మనకి ఏదైతే వాక్యం మన హృదయాన్ని గుర్చుకుందో అది మనం ఎప్పటికీ మర్చిపోలేము. సో అలాగ ప్రతి ఒక్కరికి వాక్యం తగిలేలాగా, తాకేలాగా, గుర్చుకునేలాగా నచ్చిన వారందరికీ నీ వాక్యాన్ని దగ్గరగా ఉంచావు అని చెప్తున్నారు. బయలుపరచినావు రావలసిన జనములకు, బయలుపరచినావు రావలసిన జనములకు, బయలుపరపగలవు యుగ కాలముల వరకు, బయలుపరపగలవు యుగ కాలముల వరకు, బయలుపరచినావు బైబిల్ గ్రంథంబు. బయలుపరిచావు. ఎవరైతే ఇంకా నీ నామంలోనికి రావాలో, నీ విశ్వాసంలోనికి రావాలో వాళ్ళందరికీ కూడా బయలుపరిచావు. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు బైబిల్ ఉందని. అలాగే బయలుపరపగలవు యుగ కాలముల వరకు. ఇంకా ఏమైతే కాలములు ఉన్నాయో, ఇంకా ఏమైతే జనరేషన్స్ వస్తాయో, ఏమైతే యుగాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నువ్వు తెలియచేయగలవు. జనక సుతాత్ములకు మా వినయ వందనములు, జనక సుతాత్ములకు మా వినయ వందనములు, అనయము సత్కీర్తియు ఘనతయు స్తోత్రములు, అనయము సత్కీర్తియు ఘనతయు స్తోత్రములు, బయలుపరచినావు బైబిల్ గ్రంథంబు, బయలుపరచినావు బైబిల్ గ్రంథంబు. జనక సుతాత్ములకు మా వినయ వందనములు అంటే ఎవరైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారో వాళ్ళకి మన ఒబీడియంట్గా హృదయపూర్వకమైన వందనములు. వాళ్ళకే సమస్తమైన కీర్తి, ఘనత, మహిమ, స్తోత్రములు అన్నీ వాళ్ళకే చెల్లాలి అని చెప్పి ఈ కీర్తన. సో బైబిల్ని మన దగ్గర వరకు రావడానికి తండ్రి పడిన తాపత్రయాన్ని, దేవుడు చేసిన ప్రతి ప్రయత్నాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. ఇది అర్థమైందని భావిస్తున్నాను. యేసయ్యా మీకు అనేక వందనములు. ఈ సమయం వరకు మాకు సహాయం చేసిన దేవ, ఇది ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యంను బట్టి మీకు అనేక వందనములు చెల్లించుకుంటూ మా యొక్క చిన్ని ప్రయత్నాన్ని మీ చేతికి అప్పగిస్తూ మీ పాదములను పట్టుకుని బ్రతిమాలుకొని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ థ్యాంక్ యూ అండి.